వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బిగ్ బాస్ షో అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, ఇంకొందరికేమో చాలా కష్టంగా ఉంటుంది, మరికొందరికి అసహ్యంగా కూడా ఉంటుందని చెప్పాలి. ఇక అంతెందుకు, హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ షోని చాలా చులకనగా మాట్లాడిన వాడే. పక్కింట్లో జరిగిన విషయాలను తొంగి చూడడం ఏంటి అంటూ బిగ్ బాస్ షోని చాలా నీచంగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే గత 6-7 సీజన్ల నుంచి కూడా నాగార్జున కదలకుండా హోస్టింగ్ చేస్తూనే ఉన్నారు బిగ్ బాస్ కి. అంత డబ్బుమయం. ఇక బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున బాగా డబ్బులు కూడా వస్తున్నాయి ఆయనకి. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్, ఇక ఆదాయం కూడా కలిసి వస్తుంది. అలాగే బిగ్ బాస్ షో గురించి నాగార్జున మాట్లాడిన పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో. ఇక ఆదివారం రోజు 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే ఎవర్రా మీరంతా అనేలాగా ఉంది. ఒక విష్ణుప్రియ తప్ప క్రేజీ కంటెస్టెంట్లు, ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే కంటెస్టెంట్లు ఎవ్వరు కూడా లేరు. ఇక మొదటి సీజన్ తప్ప మిగిలిన ఏ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల విషయంలో స్టాండర్డ్ మెయింటైన్ చేయట్లేదు అనే మాట ఖచ్చితంగా వినిపిస్తోంది. ఇక ఈసారి కూడా కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే బిగ్ బాస్ లవర్స్ కు నిరాశే వస్తుందని చెప్పాలి. అసలు బిగ్ బాస్ 8వ సీజన్ ని జనాలు, నెటిజన్లు కూడా మరీ అంతగా పట్టించుకోలేదనిపిస్తోంది. ఇక విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఇక ఈ సీజన్ గ్లామర్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది విష్ణుప్రియ మాత్రమే అని అంతా కూడా అనుకుంటున్నారు. మరి విష్ణుప్రియ ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఆడుతుందో మనం చూడాలి. ఇక ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడితే అసలు బిగ్ బాస్ షో మీద విష్ణుప్రియకి ఉన్న అభిప్రాయం తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే. ఇలాంటి అభిప్రాయం ఉన్న విష్ణుప్రియ మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లోకి ఎలా వచ్చిందని అంతా కూడా అనుకోవాల్సిందే. ఇక ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను వెళ్ళను, బయట ప్రపంచం చాలా అందంగా ఉంది, అలాంటప్పుడు ఒక ఇంట్లో నేనెందుకు ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్నే కాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బిగ్ బాస్ అస్సలు చూడలేదు. నేను అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చెయ్యను. మీకు కావాలంటే లిఖిత పూర్వకంగా కూడా రాసిస్తాను, నేను ఎప్పుడు ఆ షోకి వెళ్ళను అంటూ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయనే చెప్పాలి. ఇక అంత మాట్లాడిన విష్ణుప్రియ ఇప్పుడు ఎందుకు వెళ్ళింది, అంత ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక డబ్బు కోసమే వెళ్ళి ఉంటుందని కూడా మరికొంతమంది అంటున్నారు. అయితే విష్ణుప్రియ స్టేజ్ మీద మాత్రం ఇంకొకలాగా చెప్పింది. గత సీజన్ నుంచే తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగా విజన్ కూడా వచ్చిందని చెప్పేసింది. మరి ఈ 2 నాలుకల ధోరణితో ఉన్న విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో మనం చూడాలి. ఇక ఇప్పటికైతే ఈ ఓల్డ్ వీడియోని బయటకు తీసి విష్ణుప్రియని జనాలు ఏకిపరుస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.